డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, ఇంతకుముందు 3 వీడియోలు, ఒక వీడియోలో ఫస్ట్ ఒక మనిషి ఇంకో మనిషితో ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు వాళ్ళ ఎమోషన్ స్టేట్సు, థాట్సు ఎలా ఉంటాయి? వాళ్ళ ఒకళ్ళ మీద వాళ్ళ ఇన్‌ఫ్లూయన్స్ ఎలా ఉంటుంది? ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? ఆ టైంలో కండిషన్ ఏంటనేది తెలుసుకున్నాం. తర్వాత బ్రూడింగ్ స్టేట్‌లో అంటే ఆ సిట్యుయేషన్ అయిపోయింది. ఒంటరిగానే ఉన్నాడు. కానీ అదే సిట్యుయేషన్‌లో ఇంకా లివ్ అవుతున్నాడు. అదే దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఆ స్టేట్‌లో ఎలా ఉంటుంది చూసాం. తర్వాత ఒక సఫిషియంట్‌గా డిజిన్ఫెక్షన్ చాంబర్ మల్టీ లేయర్డ్ స్ట్రక్చర్ గనక మన బాడీలో ఒక పార్ట్ కింద డెవలప్ చేసుకున్న ఒక యోగిక్ ప్రాక్టీషనర్‌తో ఇంటరాక్షన్ అప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దానిలో దాని కంటిన్యూషన్ చూద్దాం. సో, ఇది నిన్నటి దాన్ని రీక్యాప్ చేస్తున్నాం. సో, ఎమోషనల్ స్టేట్‌లో ఉన్న వ్యక్తి, ఒక కామ్‌గా ఉన్న వ్యక్తి, ఈ కామ్‌గా ఉన్న వ్యక్తి సఫిషియెంట్‌గా ప్రాక్టీస్ చేశాడు. సో, డిజిన్ఫెక్షన్ చాంబర్ ఫుల్ ఫ్లెడ్జ్‌లో డెవలప్ చేసుకున్నాడు అనే అజంప్షన్‌తో వెళ్తున్నాం. సో, ఇక్కడ ఎమోషను, స్టేటు, వైబ్స్ ట్రాన్స్‌మిట్ అవుతున్నాయి. బట్ అని డిజిన్ఫెక్షన్ చాంబర్‌ని క్రాస్ కావట్లేదు. బట్ కామ్ స్టేట్‌లో ఉన్నవాడు కూడా అతనికి ప్లెజెంట్ ఎమోషన్ వైబ్సే తను రిలీజ్ చేస్తాడు. సో, ఇక్కడ ఆ ఎమోషన్స్ ఈ ఎమోషన్‌ని ఆహ్, కన్‌స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్‌లో మొత్తం మీద సీజ్ ఔట్ చేస్తాయి. సీజ్ ఔట్ చేస్తాయి. అయితే ఎమోషనల్ వ్యక్తి ఎమోషనల్ స్టేట్ మీద ఆధారపడి పాయింటర్ బిలీఫ్ దగ్గర సిస్టమ్ దగ్గరుందో, యాంగ్రీ పాయింట్‌లో ఉందో, ఫియర్ పాయింట్‌లో ఉందో, హోప్‌లెస్‌గా ఉందో బట్టి అతనికి రెస్పెక్టివ్ కైండ్ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి. డినయల్ థాట్ అవ్వచ్చు, అది ఫ్రస్ట్రేషన్ థాట్ అవ్వచ్చు, బార్గెనింగ్ థాట్ అవ్వచ్చు, డిప్రెషన్ థాట్ అవ్వచ్చు. అవి వర్డ్స్ రూపాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ రిసీవింగ్ ఎండ్‌లో ఎమోషనల్ స్టేటు కామ్‌గా ఉన్న మనిషి ఒక ఎమోషనల్ స్టేట్‌ని మార్చలేదు కాబట్టి డిజిన్ఫెక్షన్ చాంబర్ వల్ల ఎమోషన్ లేని కారణంలో వర్డ్స్, యాక్షన్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా చూడగలుగుతాడు. అదర్‌వైజ్ యాజ్ ఇట్ ఈస్‌గా చూడలేడు. తన బిలీఫ్ స్ట్రక్చర్‌తో చూస్తాడు. అది తేడా. సో, తన వర్డ్స్ అండ్ యాక్షన్స్ రియాక్షన్స్ కాదు రెస్పాన్సెస్ కింద ఉంటాయి. సో, ఈ రెస్పాన్స్ అవుతున్న వర్డ్స్ అండ్ యాక్షన్స్ తనతో వెళ్తుంటాయి. వీళ్ళు అక్కడ స్టేటు గ్రాడ్యుయల్‌గా మారుతూ ఉంటుంది. ఇక్కడ థాట్స్ జనరేట్ అవుతుంటాయి. బట్ అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే థాట్స్ యొక్క డెన్సిటీ తగ్గుతుంది. గ్రాడ్యుయల్‌గా థాట్స్ యొక్క డెన్సిటీ తగ్గుతూ చివరికి సీజ్ ఔట్ అయిపోయి, ఆ సీజ్ ఔట్ అయిపోయిన స్టేట్‌లో ఈ కంప్లీట్ థాట్‌కి బేస్‌మెంట్ ఉండే ఈ డినయల్, ఫ్రస్ట్రేషన్, యాంగ్రీ ఈ స్ట్రక్చర్ ఉంది గదా! ఆ స్ట్రక్చర్ సీజ్ ఔట్ అవుతుంది. ఎప్పుడైతే సీజ్ ఔట్ అయిందో, ఇతని ఇన్‌ఫ్లూయన్స్ వల్ల ఎదురుగుండా వాడు గూడా కూల్ అవుతాడు. ఇది చూడటానికి మిరకిల్ గాను, అద్భుతంగాను అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ పాసిబుల్. బట్ అంత డిసిన్ఫెక్షన్ చాంబర్ డెవలప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకడితో కామ్‌గా ఉన్నాడు. ఇంకోడితో కామ్‌గా ఉండలేకపోయాడే. ఇలాంటి డౌట్‌లొస్తుంటాయి జనరల్‌గా. ఈ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకే డౌట్‌లొస్తుంటాయి. ఏంటి ఆ విషయంలో బానే కూల్‌గా ఉన్నానే వాడితో, వీడితో కూడా కూల్‌గా ఉన్నానే. బట్ వాడిని కూల్ చేయగలిగానే. కానీ వీళ్ళతో ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు మటుకు నేనే ఎమోషన్ అయిపోయానే అంటాడు. సో, ఇక్కడ 2 చెప్తున్నాయి గదా! ఇక్కడ వెంటనే మనం లెర్న్ చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ఒకటి డిజిన్ఫెక్షన్ చాంబర్ సఫిషియెంట్‌గా ఇంకా డెవలప్ చేసుకోలేదు. ఇంకా డెవలప్ కావాలి. అంటే డెవలప్ అయింది ఓకే. కొంత వేగంతో వస్తున్న బుల్లెట్‌ని ఆపగలిగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అది. కానీ అంతకంటే ఎక్కువ వేగంతో వస్తే ఆపలేదన్నమాట. లేదా వాళ్ళ వాళ్ళకి నీకున్న రిలేషన్ మీద ఆధారపడుతుంది. వాళ్ళకి నీకు మోర్ రిలేటివ్ అయితే డిజిన్ఫెక్షన్ చాంబర్‌ని దాటి వాళ్ళ ఎమోషన్ వచ్చి నిన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేసేయగలదు. అలాంటి నీరెస్ట్ వాళ్ళని గూడా అంటే ఎప్పుడు నువ్వు వాళ్ళతో బాండేజ్ అయ్యుంటే, ఎంటాంగిల్ అయ్యుంటే, బట్ వాళ్ళతో రిలేట్ అయ్యి ఉన్నావు. నీ రోల్ నువ్వు ప్లే చేస్తున్నావు. కానీ నీకు బాండేజ్ అయ్యి లేవు వాళ్ళతో. ఇప్పుడు నీ డిజిన్ఫెక్షన్ చాంబర్ పనిచేస్తుంది. అందుకని జనరల్‌గా బంధనాలు వద్దు అంటారు. బాండేజ్ వద్దు. అందుకని అక్కడ రిలేషన్‌షిప్ వద్దు అని కాదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి మునికి పక్కన భార్య ఉంటుంది. భార్యాభర్త కలిసి ఆశ్రమంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఏ ముని జీవితం తీసుకున్నా, ఏ ముని యొక్క లైఫ్ హిస్టరీ తీసుకున్నా సరే.
వశిష్ఠుడైతే, అగస్త్యుడైతే ఎవరైతే అందరూ ఇంచుమించు భార్యలున్నవాళ్ళే. కానీ విశ్వామిత్రుడు ఒకడే ఎక్సెప్షన్ కేస్ కూడా వాడు కూడా భార్య ఉన్నవాడే. భార్యను వదిలేసాడు. తర్వాత రాంభవరోసి కథ అదంతా వేరే అనుకోండి. సో, ఎనీవే ఇక్కడేంటంటే ఓవరాల్ ఏ ఆశ్రమం తీసుకున్నా, ఆ ఆశ్రమంలో ఉండే ప్రతి ముని భార్యతో ఉన్నవాడే. అందుకని భార్యను వదిలేసి ఎళ్ళిపోవటం అనేది యోగికి దానికి ఏమి సొల్యూషన్ కూడా కాదు. బట్ నీ ఎమోషనల్ స్టేట్‌ని చాలా ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగేవాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఫే. ఎందుకంటే సో ఫిజికల్ ఇంటిమసీ ఉంటుంది. ఇద్దరి మధ్య శరీరకం పరంగా ఒకళ్ళంటే ఒకళ్ళకి మెమరీ ప్యాటర్న్స్ ఉంటాయి లోపల. థాట్ లెవెల్‌లో మెమరీ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇద్దరు కలిసి బతికితున్నారు కాబట్టి ఎనర్జీ లెవెల్‌లో మెమరీ ప్యాటర్న్స్ ఉంటాయి. సో, దేర్‌ఫోర్ దే ఈజిలీ ఆహ్, చొచ్చుకొని వెళ్ళగలమన్నమాట. వాళ్ళ ఎమోషన్స్ ఈజీగా ట్రిగ్గర్ చేయగలమన్నమాట. సో, ఆ సిట్యుయేషన్‌లో కూడా నువ్వు డిజిన్ఫెక్షన్ చాంబర్‌ని డెవలప్ చేసుకోగలగటం అంటే నువ్వింకా ప్రాక్టీసెస్ చాలా ఇంటెన్సివ్‌గా చెయ్యాలి అనే విషయం మొదట అర్థం చేసుకోవాల్సిన విషయం అది. సో, చివరికి ఎమోషను, ట్రస్ట్, ఎమోషనల్ స్టేట్ మోడిఫై అవ్వటం మొదలవుతుంది. ఎప్పుడైతే నువ్వు అదే స్టేట్‌లో ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌కి గురి కాకుండా ఉండగలిగావో, నీ డిజిన్ఫెక్షన్ చాంబర్ సహాయంతో ఆటోమేటిక్‌గా నీ వర్డ్స్, యాక్షన్స్ వర్క్ అవ్వటం మొదలవుతాయి. నీ ఎమోషనల్ స్టేటు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. రొటేషన్ చూడండి ఇందాకడది ఎంత స్పీడ్‌గా రొటేట్ అవుతోంది. ఈ స్టేట్‌లో ఎలా రొటేట్ అవుతోంది. ఇక్కడ లవ్, ట్రస్ట్, హోప్, బ్యాలన్స్ అనే ఎమోషనల్ స్టేట్‌లోకెళ్తుంటాం. సో, ఎప్పుడైతే ఆ స్టేట్‌కొచ్చిందో ఆటోమేటిక్‌గా ఎదురుగుండా వాళ్ళ ఎమోషన్స్ కూడా రెడ్ కలర్ గ్రీన్ కలర్‌గా మారిపోతాయి. ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా కూల్ డౌన్ అయిపోతారు. ఇది హైయెస్ట్‌గా మనకి పాత వాటిలో చూసుకుంటే బుద్ధుడు దగ్గర కనబడుతుంటుంది. జైనుడి దగ్గర, బుద్ధుడి దగ్గర కనబడుతూ ఉంటుంది. సో, ఒక వ్యక్తి వచ్చి "నువ్వేనా బుద్ధ? ఎవడయ్యా ఇక్కడ గౌతమ బుద్ధుడు" అని చెప్పి, "ఆ! నువ్వేనా?" అని చెప్పి వాడి మొహం మీద ఉమ్మేసి ఇచ్చెళ్తాడు. అందరు శిష్యులందరికీ కోపమొస్తుంది. కానీ బుద్ధుడికి కోపం రాదు. కాసేపట్లో వాడే వచ్చి మళ్ళా సారీ జెప్తాడు. సో, ఏంటయ్యా అంటే అంత సఫిషియెంట్‌గా డిజిన్ఫెక్షన్ చాంబర్ అక్కడ డెవలప్ అయిందన్నమాట. ఈవెను జ్ఞానోదయం అయిన తర్వాత మళ్ళీ తన కపిలవస్తు నగరానికొస్తాడు. అప్పుడు కూడా తన ఎమోషన్ గురిగాడు. కొడుకుతో గాని, భార్యతో గాని. ఇప్పుడు సఫిషియెంట్‌గా డిజిన్ఫెక్షన్ చాంబర్ డెవలప్ చేసుకున్నవాడే. అలాగే తండ్రితో కూడా మాట్లాడతాడు. మరణశయ్య మీదున్న తండ్రితో కూడా మాట్లాడతాడు. "సరే నువ్వు సాధించేసావు గదా! మరి వచ్చి వాడు రాజ్యం ఏలేయొచ్చు కదా!" అని అడుగుతాడు అప్పుడు కూడా తర్వాత. వేరే వాళ్ళని సజెస్ట్ చేస్తాడు దానికి. నేనొద్దని. సో, అక్కడ ఏంటంటే ప్రతి స్టేట్‌లో ఉండగలగటం. డిజిన్ఫెక్షన్ చాంబర్ స్టేట్‌లో ఉండగలగటం. ఇది రాముడి యొక్క లైఫ్‌లో కూడా కనబడుతూ ఉంటుంది మనకి. ఏ స్థితిలో అయినా సరే వాట్ నీడ్ టు బి డన్ అది చేసుకుంటూ ఎళ్తుంటాడు. ఆంజనేయులు గూడా వాట్ నీడ్ టు బి డన్ అది చేసుకుంటూ ఎళ్తుంటాడు. కృష్ణుడు గూడా వాట్ నీడ్ టు బి డన్ ఆ టైంలో ఏం చేయాలో అది చేసుకుంటూ ఎళ్తుంటాడు. ఇది డిజిన్ఫెక్షన్ చాంబర్ డెవలప్ అయిన వాళ్ళ లైఫ్ హిస్టరీలో కనబడుతూ ఉంటుంది. రమణ మహర్షి. సో, సో, సరే మిగతా పురాణ పురుషులు వాళ్ళు జరిగిందో లేదో నాకు కథలండి అనుకుంటే, మన కళ్ళెదురుగుండా ఉన్న బుద్ధుడి స్టోరీ అయితే కరెక్టే కదా! అలాగే 'జిడ్డు కృష్ణమూర్తి' కొన్ని లేటెస్ట్ 'పరమహంస యోగానంద', 'రమణ మహర్షి' మనకు తెలియని వాళ్ళు ఎంతమందున్నారు యోగులు. 'త్రిలింగ స్వామి', 'నిసర్గదత్త మహారాజు', 'గోయంకరు' సో, వీళ్ళందరూ ఈ స్టేట్‌కి అటైన్ అయిన వాళ్ళే వాళ్ళు. సో, దట్ ఈస్ ద మోటివేషన్ మనకి ఎవిడెన్స్ అన్నమాట. పాసిబుల్ ఉందా? జస్ట్ స్టోరీనా అనుకోటానికి. సో, లెట్ అస్ హోప్ ఈ ప్రాక్టీసెస్ ఇంటెన్సివ్‌గా చేసి డిజిన్ఫెక్షన్ చాంబర్ డెవలప్ చేసుకుందాం. రేపు